వారు వాలిపోయింది, కూలి కూలిపోయింది. హాయ్ మూవీ లవర్స్, కూలి మొత్తం అయిపోయాక నా ఫీలింగ్ ఏంటంటే ఇది ఎల్సీ కాదు ఆర్సీయూ, అంటే రజనీకాంత్ సినిమాటిక్ యూనివర్స్. రజనీకాంత్ ఈ వయసులో ఆ స్టైల్ ని అండ్ ఆ ఫైట్స్ ని, ఆ ఎనర్జీని చూపిస్తూ జనాల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. దానికి మాత్రం రజనీకాంత్ కి మ్యాడ్ రెస్పెక్ట్ చెప్పొచ్చు. రజనీకాంత్ సినిమాలో కొన్ని కామన్ పాయింట్స్ ఉంటాయి, అవన్నీ ఈ కూలీ సినిమాలో చూసినట్టు అనిపిస్తుంది. భాష లెవెల్లో ఫ్లాష్ బ్యాక్ కానివ్వచ్చు, అండ్ తన స్టైల్ కానివ్వచ్చు, పక్కన నడిచే గ్యాంగ్స్టర్స్ గానీ, ఆ స్టైల్, ఆ మేక్ ఓవర్స్ గానీ కామన్ గా అనిపిస్తుంటాయి. అంటే ఇంత ముందు సినిమాలో చూసినట్టు జైలర్ గాని, శివాజీ గాని, కబాలి, పేట ఇలాంటి మూవీస్ లో సేమ్ స్టైల్, సేమ్ సిగ్నేచర్, సేమ్ మూమెంట్స్ ఉంటాయన్నమాట. సేమ్ అదే స్టైల్ ని ఈ మూవీలో కనిపిస్తుంది. కూలీ సినిమాల్లో రజనీకాంత్ ని కామన్ గా చూస్తూ ఉంటాం. ఇంత ముందు మూవీస్ లో చూసినట్టు అనిపిస్తుంది అండ్ కామన్ గా అనిపిస్తుంది. అవన్నీ బాగానే వర్కౌట్ అయినా థియేటర్ లో చూస్తే ఆడియన్స్ కి మాత్రం ప్రీవియస్ సినిమాలో చూసినట్టు అనిపిస్తుంది. కూలీ సినిమా పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అయ్యేస్తారు. ఆడియన్స్ పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ కాలేదు అని ఎందుకు అంటున్నానంటే, ఈ కూలి సినిమాని తీసింది లోకేష్ కనకరాజ్. మహానగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్ ఇంత మంచి సినిమాలు తీసిన ఫిల్మ్ మేకర్ నుంచి ఆడియన్స్ గా మనం ఒక రేంజ్ లో స్టైల్ ని, మేకింగ్ ని చూడాలనుకుంటున్నాం. ఇందులో మేకింగ్, విజువల్స్ ఓకే, కానీ రైటింగ్ లో మాత్రం లోకేష్ సిగ్నేచర్ కనిపించలేదు. కాకపోతే నాకైతే కథలో ఆ ట్విస్ట్లు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. సినిమా అందరికి నచ్చుతుంది, ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తే మాత్రం సినిమా ఫుల్ డిసప్పాయింట్ చేస్తుంది. లాస్ట్ విషయానికి వస్తే, మ్యూజిక్ తో, విజువల్స్ తో, రజనీకాంత్ స్టైల్ తో ఆ థియేటర్ మూమెంట్స్ కొన్ని ఉంటాయి, అవి మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తాం. మౌనిక సాంగ్ వస్తుంది, సాంగ్ అయితే బాగుంది. ఇవన్నీ ఆడియన్స్ ని ఎంటర్టైన్మెంట్ చేస్తాయి. కాకపోతే కథలో అవసరం లేని క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి, అవి మాత్రం బోర్ కొట్టేస్తుంటాయి. ఫైనల్ గా సినిమా సాటిస్ఫై చేయడానికి స్టార్ ఇమేజ్ అయితే సరిపోదు. స్టోరీ, క్యారెక్టర్లు, ఎమోషనల్స్ అన్ని కలిసి ఒక మంచి హైప్ ఇవ్వాలి. కానీ కూలీ సినిమాలో అది జరగలేదు. కొన్ని సీన్స్ బోర్ తెప్పిస్తుంది. థియేటర్ నుంచి బయటకు వచ్చాక ఒక పెద్ద సినిమాలా అనిపించలేదు, ఒక పెద్ద బజ్ కూడా క్రియేట్ అవ్వలేదు. ఫైనల్ గా కూలీ ప్లాట్ విషయానికి వస్తే, దేవ అనే క్యారెక్టర్ ఒక లార్జ్ రన్ చేస్తూ ఉంటాడు. అయితే తన క్లోజ్ ఫ్రెండ్ చనిపోవడం వల్ల అతని ఫ్యామిలీకి హెల్ప్ చేయాలనుకుంటాడు. ఒకవైపు ఇల్లీగల్ స్మగ్లింగ్ చేసే విలన్స్ ఉంటారు. వాళ్ళకి హీరో దేవాకి మధ్య గొడవ ఏంటి, ఫైట్ ఏంటి, కూలీ ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది ఈ సినిమా ప్లాట్. అక్కడక్కడ కొన్ని ఇంట్రడక్షన్ సీన్స్ మాత్రం విజిల్స్ పడతాయి. కాకపోతే అక్కడ క్యారెక్టర్ అవసరమా అనిపిస్తుంది. అయితే ఇందాక చెప్పినట్టు సీన్ లో క్యారెక్టర్లు గుర్తు పెట్టుకోలేని రేంజ్ లో అయితే ఉండవు. ఎందుకంటున్నానంటే, కథలో ఎమోషనల్ లేదు, దేవ క్యారెక్టరైజేషన్ లేదు, మంచిగా రాసుకోలేదు. ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. నాగార్జున గారు, శృతి హాసన్ వీళ్ళందరి పర్ఫార్మెన్స్ బాగున్నాయి. మలయాళం శోభిన్ అయితే నెక్స్ట్ లెవెల్ లో పర్ఫార్మెన్స్ చేశాడు. కానీ కథలో స్టోరీ టెల్లింగ్ మిస్ అయింది. ఎందుకు కథలో స్టోరీ టెల్లింగ్ మిస్ అయింది అంటున్నానంటే, రజనీకాంత్ ఫ్లాష్ బ్యాక్ జస్ట్ కొంచెం చూపించారు కానీ ఇంకా మొత్తం చూపించలేదు. అది ఫ్రెండ్స్ కూలీ రివ్యూ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మూవీ చూసింటే తప్పకుండా కామెంట్ చేయండి. అందరూ థియేటర్ కి వెళ్ళి చూడాలి కూలీ, చూసిన తర్వాత అవుతారు బలి. అందరూ థియేటర్ కి వెళ్ళి చూడాలి కూలీ, చూసిన తర్వాత అవుతారు బలి.